చాలా మందికి ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం ఐవీఎఫ్‌లో. అది ఎలా చేస్తారు అనే డౌట్స్ ఉంటది. దాని గురించి వాళ్ళు క్లియర్‌గా తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫెర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే మనకి ఓవరీస్ ఉంటాయి కదా! ఆ ఓవరీస్‌ని స్టిమ్యులేట్ చేసే డ్రగ్స్‌ని ఓవేరియన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ అంటాం అన్నమాట. నార్మల్‌గా మనకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అయితది. అండ్ మిగతా ఎగ్స్ ఒకటి పెద్దగా పెరిగిద్దనమాట ఫాలికల్. అండ్ మిగతా ఉన్నాయని ఆ నెల వేస్ట్ అయిపోతాయి. అదే మనం ఐవీఎఫ్‌లో ఏం చేస్తామంటే, ఆ వేస్ట్ అయిపోయే ఎగ్స్ అన్నిటిని కూడా మనము డ్రగ్స్ ఇచ్చి పెంచుతామనమాట. ఫాలికల్స్ పెద్దగా అవ్వటానికి. దాంట్లో నుంచి ఎగ్స్ తీసుకుంటామనమాట మనము. అండ్ ఈ డ్రగ్స్ ఏమేమి ఇస్తామంటే ఐవీఎఫ్ పేషెంట్స్‌కి మోస్ట్‌లీ ఆర్ఎఫ్ఎస్హెచ్ అండ్ రికాంబినెంట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ హెచ్ఎంజీ అన్నమాట. ఈ 2 డ్రగ్స్ ఇస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ పేషెంట్ ఒకవేళ పూర్ ఓవేరియన్ రిజర్వ్ కానీ ఎల్హెచ్ అనే హార్మోన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా రికాంబినెంట్ లుటనైజింగ్ హార్మోను ఇవన్నీ ఎక్స్ట్రా డ్రగ్స్ ఇస్తాం అనమాట. ఎక్కువగా మినిమం ఆఫ్ 10 డేస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి మీకు డైలీ. కొంతమందికి 12 డేస్ 13 డేస్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళ బాడీ యాక్సెప్టెన్సీ కొంచెం తక్కువగా ఉంటే డ్రగ్ ఇచ్చేది మనం కొంచెం ఎక్కువ రోజులు ఇస్తాం అనమాట. డ్రగ్ డోసేజ్ అనేది పేషెంట్ ఫ్యూ బ్లడ్ టెస్ట్ బట్టి పేషెంట్ స్కాన్ బేసిస్ మీద మనం డ్రగ్ డోసేజ్ అనేది డిసైడ్ చేస్తాము. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఒక 3 to 4 స్కాన్స్ చేసుకుంటాము. ఈ స్కాన్స్ ఎందుకు చేస్తామంటే మనం ఇచ్చే డోసేజ్ మీ ఎగ్స్ కి సరిపోతుందా లేదా, ఎక్కువ అవుతుంటే తగ్గిస్తాము, తక్కువ అవుతే పెంచుతాం అనమాట. ఇట్లా ఒక మినిమం 10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ డే రోజు మనము ట్రిగర్ ఇంజెక్షన్ అని ఒకటి ఇస్తాం అనమాట. హెచ్సిజీ కానీ ఓవెట్రిల్ అనేది రీకాంబినెంట్ హెచ్సిజీ, లేదంటే లూప్రైడ్ అగోనిస్ట్ ట్రిగర్, డెకాపెప్టిల్ కూడా అగోనిస్ట్ ట్రిగర్. ఈ ట్రిగర్స్ లో పేషెంట్ కి E2 లెవెల్స్ ని బట్టి ఏది సూట్ అవుతుందో దాని ప్రకారంగా మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 35 to 36 hours కి ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి ఒక స్మాల్ అనస్థీసియా ఇచ్చి మనం ఈ ఎగ్జామ్ ని రిట్రీవ్ చేస్తాం అనమాట. సో ఇది మినిమం ఆఫ్ 10 డేస్ ఆఫ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ ఇచ్చి తర్వాత ఎగ్స్ అనేది రిట్రీవ్ చేస్తాం. ఈ రిట్రీవ్ చేసిన ఎగ్స్ అన్ని మీ హస్బెండ్ స్పర్మ్ తీసుకొని ఫ్రెష్ స్పర్మ్ మీ హస్బెండ్ స్పర్మ్ తో కలిపి ఫర్టిలైజేషన్ అనేది ల్యాబ్ లో జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనం డే 5 ఫస్ట్ అయితే ఫర్టిలైజేషన్ ఫస్ట్ డే చూస్తాం. నెక్స్ట్ డే ఎన్ని ఫర్టిలైజ్ అయినాయి అనేది, మళ్ళీ డే 3లో ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి, డే 5లో ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయినాయో చెక్ చేసుకొని దాని ప్రకారంగా పేషెంట్ కి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫరా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫరా అనేది ఆ తర్వాత డిసైడ్ చేస్తాం అనమాట. ఈ త్రూ అవుట్ ఈ ప్రాసెస్ లో ఇంజెక్షన్స్ అన్ని ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చాలా చిన్న నీడిల్ తోనే ఇస్తాము. సో ఇట్స్ నాట్ ఎ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్. అండ్ డ్యూరింగ్ పికప్ ఎలాగో అనస్థీసియా ఇస్తాం కాబట్టి మీకు పెయిన్ అనేది ఏం తెలియదు. సో చాలా మందికి డౌట్స్ ఏంటంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ వల్ల పెయిన్స్, దానివల్ల మాకు ఏమన్నా తర్వాత ఫ్యూచర్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావటం కానీ, మాకు ఎక్కువగా ఒబిసిటీ రావటం, ఇంకేదన్నా మాకు డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అని అడుగుతారు. అట్లా ఏం ఉండదు. మాక్సిమం అప్ టిల్ 6 ఐవీఎఫ్ సైకిల్స్ చేసుకోవచ్చు మీరు. ఈ డ్రగ్స్ వల్లనే మీకు ఒబిసిటీ కానీ వేరే వేరే ప్రాబ్లమ్స్ రావటం అనేది ఉండదు. మీరు ప్రాపర్ గా మీ హెల్త్ గురించి కేర్ తీసుకుంటే ఇవన్నిటిని మీరు స్టాప్ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఫస్ట్ మనకు కావాల్సింది ప్రెగ్నెన్సీ కాబట్టి దానికి ఏం చేసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. తర్వాత మీరు దాని మిగతా వాటి ఇష్యూస్ అని స్లోగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ గురించి కానీ ప్రొసీజర్ గురించి కానీ మీరు డైరెక్ట్ గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.